ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున పరమరం కాశీ మీ అందరూ కూడా కోరుకుంటూ కుంభరాశి వారికి జనవరి నెల ఎలా ఉంటుందో చూద్దాం. రాశాధిపతి రాశిలో ఉండడం వల్ల హెల్త్ విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తెలియపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాల్లో పెద్దగా ఇబ్బంది కలిగించే విషయాలు అయితే ఏమి లేవు అని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ రాశి వారికి సంబంధించినంతవరకు కూడా సప్తమాధిపతి వేహంలో ఉన్నాడు కాబట్టి భార్య స్థానం నుంచి కొంత ఖర్చులు ఇచ్చే కనపడుతున్నాయి. అంటే హెల్త్ పరంగా కావచ్చు, ఏదైనా కూడా కొంత ఖర్చులు కానీ కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఆ విషయాలు జాగ్రత్తగా ఉండగలిగితే మంచిదని చెప్పవచ్చు. తర్వాత అష్టమాధిపతి బాగున్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా కానీ హెల్త్ విషయంలో కానీ మెంటల్ స్టాండర్డ్ వచ్చే అవకాశం, మంచిగా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ఏ పని అనుకున్నా, ఏ పని చేసినా కూడా కొంత డెవలప్మెంట్ ఉండడం కానీ పాజిటివ్నెస్ కానీ సక్సెస్ కానీ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. మెయిన్ ఈ రాశి వారికి వ్యవహారిక విషయాల్లో కానీ వృత్తిపరంగా కానీ మంచి డెవలప్మెంట్తో పాటు యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగిస్తారు. వృత్తి పరీక్షలో పేరు ప్రదర్శనలు కానీ డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. మీ సంతాన పరంగా మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటుంది. సంతాన విషయంలో కొంత క్లారిటీ రావడం, కొంత పాజిటివ్ రావడం, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. వ్యక్తిగతంగా ఈ పని చేసే విషయంలో కానీ ఏదైనా కూడా కొంత క్లారిటీగా ముందుకెళ్తే డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. మెయిన్గా ఈ రాశి వారికి వ్యవహారిక విషయాలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ మంచి రేంజింగ్ ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. రాశాధిపతితో పాటు మిత్రుల గ్రహాలు కూడా బాగున్నాయి కాబట్టి ఫైనాన్షియల్గా చేతికి అందాల్సిన డబ్బులు చేతికి అందడం, ఫైనాన్షియల్గా కొంత క్లారిటీ రావడం, ఫైనాన్షియల్గా మీరు అనుకున్న విషయంలో ముందుకెళ్ళడానికి, డెవలప్మెంట్ ఉండడానికి, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాల్లో క్లియర్గా ఉండగలిగితే మంచి డెవలప్మెంట్, మంచి యోగాన్ని ఇవ్వడానికి, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. మంచి బెటర్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత మెయిన్గా కుంభరాశి వారికి తృతీయాధిపతి బాగున్నాడు కాబట్టి సోదరి స్థానంతో కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. పరాక్రమం కొన్ని విషయాల్లో ఇప్పుడు దాకా మీరు తగ్గిన కొంత పరాక్రమ విషయాలు కానీ ఏదైనా కూడా కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో కొంత క్లియర్గా ఉండగలిగితే మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి, మంచి సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాల్లో క్లియర్గా చేసుకోగలిగితే మంచి డెవలప్మెంట్ ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు. మంచి యోగకారకుడే ఉన్నాడు కాబట్టి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. నిర్ణయాల విషయాలు కానీ వ్యక్తిగత విషయాల్లో కానీ అవతల వ్యక్తితో పంచుకోకపోవడం మంచిది. ఎందుకంటే అవతల వ్యక్తులకి పంచుకోవడం వల్ల ఈ కుంభరాశి వారికి నెగిటివ్ ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. చతుర్థాధిపతి బాగున్నాడు, చతుర్థాధిపతి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ నెలలో కొంత స్థిరాస్తుల విషయంలో కానీ ఏదైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఆ ఇల్లు కొనుక్కుందామా లేకపోతే ఇంకోటి ఏదైనా కొందామా అంటే చరాస్తుల విషయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత షష్టమాధిపతి చంద్రుడు బాలేడు, మానసికమైన ఒత్తిడి ఎక్కువ ఉండే అవకాశం ఉంది, మానసికమైన టెన్షన్స్ ఎక్కువ పడే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కావచ్చు ఏదైనా కూడా కొంత టెన్షన్ వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం జనవరి నెలలో కుంభరాశి వారికి ఎక్కువ కనపడుతుంది. కొంచెం ఆ విషయాల్లో కాస్త అనుమానం చాలిస్తే కాస్త ఆంజనేయ ప్రదర్శనలు ఇలాంటి కొంచెం ఆయన మనసులను తరుచుకోండి, కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. భార్య తరపున భార్య వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు ఉన్న ఆస్తులు కానీ ఏదైనా కూడా కొంత కదలిక వచ్చే అవకాశం ఉంది. అంటే పాజిటివ్గా కొంచెం అట్లా ఉంటుంది. బట్ వస్తాయని నేను చెప్పను కానీ ప్రస్తుతం ఉన్న పీరియడ్ అయితే గోచారరీత్యా చతుర్థాధిపతి కొంత పాజిటివ్గా శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అది కూడా మంచి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి కొంత కదలిక వచ్చే అవకాశం, డెవలప్మెంట్ వచ్చే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.